ఎస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది సిట్. రేపు విచారణకు రావాలి అని చెప్పింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించింది సిట్. ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో హాట్ టాపిక్ గా మారింది. ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది సిట్. రేపు విచారణకు రావాలని పిలుపునిచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించింది సిట్ బృందం. ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో హాట్ టాపిక్ గా మారింది. ఎస్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ చెప్పండి, మనం ముందుగా ఊహించినట్లుగానే హరీష్ రావు సిట్ విచారణ టైంలో అనుకున్నాం ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయని. ప్రస్తుతం ఇప్పుడు కేటీఆర్ కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఎలా స్పందిస్తుంది బీఆర్ఎస్ వర్గం? సువర్ణ, అంటే దాదాపు 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఒక హాట్ టాపిక్గా మారింది చెప్పొచ్చు. వరుసగా ఈ కేసుకి సంబంధించి అంటే హాట్ టాపిక్గా మారుతూ వస్తుంది. అయితే ఇప్పుడు మొన్న హరీష్ రావుకి ఇచ్చిన నోటీస్ ఇచ్చిన అంటే వెంటనే మళ్ళీ ఇప్పుడు కేటీఆర్కి ఇవ్వడం ప్రస్తుతం కేసు సంచలనంగా మారినట్టుగా భావించాల్సి ఉంటుంది. అంటే హరీష్ రావు ద్వారా హరీష్ను దాదాపు 6 నుంచి 7 గంటల వరకు విచారించారు. రేపు 11 గంటలకి కేటీఆర్ను కూడా ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేయడం అయితే చర్చనీయాంశం చెప్పాలి. ఎందుకంటే మనకు ముందు నుంచి కూడా ఎక్కువగా హరీష్ పేరు వినిపించింది, కానీ కేటీఆర్కు సంబంధించిన ప్రస్తావన కొంత తక్కువగానే వచ్చింది. అంటే అప్పటి ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన ప్రమేయంపై మాట్లాడారు, కానీ కేటీఆర్కు సంబంధించి కూడా మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే మనం అప్పుడు కొన్ని టాపిక్కి సంబంధించి ఒక హీరోయిన్కి సంబంధించినటువంటి విషయంలో వారి ప్రైవేట్ సంభాషణ ఇలాంటి కొన్ని విషయాలకు సంబంధించి మాత్రం కొంతమంది అంటే ఇండైరెక్ట్గా కామెంట్ చేశారు. కానీ కేసు దర్యాప్తు సమయంలో మాత్రం ఎక్కువగా హరీష్ రావుకు సంబంధించిన పేరును పదే మనం విన్నాం. హరీష్ రావుకు సంబంధించి అతన్ని ముందుగానే విచారణకు పిలవడం, అంటే అప్పుడు ఒక వ్యక్తి అంటే ఎవరైతే విచారించారో సాక్షులుగా కొంతమందిని కేసుతో ప్రమేయం ఉన్న వ్యక్తులను వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు హరీష్ రావును విచారించినట్టుగా కూడా చెప్తూ వచ్చారు. హరీష్ రావు ఇటు హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా ఎక్కడ అంటే హరీష్ రావుకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టద్దని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోప్పటికీ కూడా సిట్ మళ్ళీ నోటీసులు ఇచ్చి వారిని విచారణకు పిలిచింది. ఆ తర్వాత ఇప్పుడు కేటీఆర్ కూడా నోటీసులు ఇవ్వడం తీవ్రమైన చర్చకు దారితీసిందని చెప్పాలి. వరుసగా రాజకీయంగా ఇది దుమారం రేపుతుంది. హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వంపై మేము కామెంట్ చేస్తూ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ ముందుకెళ్తుండడంతోనే కేవలం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే తమకు ఈ నోటీసులు ఇచ్చారంటూ కూడా మరి హరీష్ రావు మాట్లాడిన విధానం చూసాం. అయితే ఇప్పుడు కేటీఆర్ సంబంధించి కూడా కేటీఆర్ కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ వచ్చారంటే ఈ కార్ రేస్ సంబంధించి కూడా కేటీఆర్ని ఆల్రెడీ విచారించిన సిఐడికి సంబంధించిన అధికారులు విచారణ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ క్రమంలో మళ్ళీ సిట్కి సంబంధించినటువంటి విచారణకు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా రేపు కేటీఆర్ను రమ్మనడం అయితే ఖచ్చితంగా ఇది కొంత ఈ కేసుకు సంబంధించి మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. మరి కేటీఆర్కి సంబంధించి ఎలాంటి ఆధారాలు సిట్ వద్ద ఉన్నాయి, కేటీఆర్ని ఏ విధంగా రేపు విచారణ చేయబోతున్నారు, ఎన్ని గంటల పాటు విచారణ చేయబోతున్నారు, ఇలాంటి కొంత ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతోంది. కేటీఆర్కి సంబంధించిన ప్రమేయం సంబంధించి అంటే అప్పుడు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంతా జరిగిందన్నది సిట్కి సంబంధించినటువంటి ఆరోపణ. సిట్కి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి అధికారులను కొంతమంది అరెస్ట్ చేశారు. కేసుతో సంబంధం ఉన్న వారంతా కూడా బెయిల్పై బయటకు వచ్చారు. తర్వాత సిట్స్ అప్పుడు ఎవరైతే ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా ప్రభాకర్ రావును పలు రకాలుగా విచారణ చేసినప్పుడు కూడా ప్రభాకర్ రావు నుంచి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇక టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించి కూడా పెద్ద స్థాయిలో సిట్ అయితే సంపాదించలేకపోయింది. కానీ కొన్ని ఆధారాలు మాత్రం అంటే ఈ ఆధారాలు ధ్వంసం చేసిన సందర్భంలో కావచ్చు, కొంతమంది విచారణ చేసే సందర్భంలో మాత్రం అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే మేము చేశాం, మేము కేవలం ఉద్యోగం నిమిత్తం మాత్రమే పై సంబంధించినటువంటి అప్పటి ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన ఆదేశాలతో చేశామంటూ కూడా వారు చెప్పడం, ఇలాంటివన్నింటినీ బేస్గా చేసుకుని మొత్తంగా ఈ వరుస నోటీసులు కొనసాగుతున్నట్టు మనం భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పెద్దలకు సంబంధించి మొత్తం వ్యవహారం అంతా కూడా వారి ప్రమేయంతోనే నడిచిందనేటువంటి సిట్ సంబంధించిన వాదనల నేపథ్యంలో మరి సిట్ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, కేటీఆర్కి ఎంతవరకు ప్రమేయం ఉంది, ఇలాంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. మరి రేపు కేటీఆర్ను ఎంతసేపు విచారణ చేయబోతున్నారు, విచారణ తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నటువంటి
ఒక ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతుంది. ఏదేమైనా కేసు అయితే కొంత ప్రస్తుతం ఒక కీలక దశలో ఉన్నది భావించాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తవుతుంది కేసు నమోదై. మరి ఇప్పటివరకు సిట్కి సంబంధించి అయితే పెద్దగా మనకు కీలకమైన ఆధారాలకు సంబంధించి మాత్రం పెద్దగా అయితే సిట్కి సంబంధించినట్టుగా అయితే మనకు కనిపించలేదు. ఎందుకంటే ప్రధానంగా ఈ కేసుకు ఆటంకం అప్పుడు ప్రభాకర్ రావు ఇక్కడ లేకపోవడం, విదేశాల్లో ఉండడం, ఆయన రావడానికి ఆలస్యం అవ్వడం, ఇదంతా కూడా ఎందుకంటే కేసు అంతా కూడా ఆయన చుట్టే ఉండింది. మొత్తం ఎవరు ఏ చిన్న చిన్న అధికారులను విచారించినా కూడా అంతా ప్రభాకర్ రావు చెప్పినట్టు చేశామని కూడా వారు చెప్పారు. ఆ క్రమంలో ప్రభాకర్ రావు విచారణ కీలకంగా మారింది. అప్పుడు ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో మొత్తంగా ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకోవడం, సిట్ ఆయన వరుసగా విచారణ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పటికి కూడా ఇంకా చాలా కీలకమైన సమాచారం సిట్ రాబట్టాల్సి ఉంది. టెక్నికల్ సంబంధించిన అంశాలపై కొంత ఫోకస్ పెట్టిన సిట్ అయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ఎఫ్ఎస్ఎల్ అంటే కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ అయితే కొంత సంపాదించినట్టు చెప్తున్నారు. అందులో మరి వీరు అప్పటి ప్రభుత్వ పెద్దలు అది దీనికి సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ఏమైనా ఆరోపణలు, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా హోంశాఖ సంబంధించిన వ్యవహారం. మరి పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్కు మరి ఈ కేసుతో ఎలాంటి సంబంధం ఉంది, అప్పుడు ఆయన ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఇలాంటి కొన్ని అంశాలైతే చూడాల్సి ఉంది. మరి రేపు 11 గంటలకైతే ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం సిట్ కార్యాలయం ఉంది కాబట్టి అక్కడికి ఆయన రాబోతున్నారు. ఆయనకి అక్కడికి విచారణకు హాజరవుతారు. విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు జరగబోతున్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. సో రమణ, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తోంది డైవర్షన్ పాలిటిక్స్ చేసే క్రమంలోనే ఏదో ఒక కేసు బనాయిస్తూ వస్తున్నారు, లొట్ట పీస్ కేసు అంటూ కూడా తీసిపడేస్తూ వస్తున్నారు. మరి మొన్న హరీష్ రావుకి అంటే విచారణ నిమిత్తం పిలిచినప్పుడు కూడా సేమ్ ఇదే రీతిలో ముందు రోజు సాయంత్రం నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత రోజు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ కొనసాగుతోంది కేటీఆర్ విషయంలో కూడా. మరి బీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తున్నాయి, లీగల్ సెల్ ఏమంటోంది? హరీష్ రావు విచారణ కూడా దాదాపు 7 గంటల సేపు కొనసాగింది. ఆయనని కేవలం సాక్షిగా పరిగణించి విచారించామని చెప్పి ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ వస్తున్నాయి? కేటీఆర్ని కూడా దాదాపు సాక్షిగానే ఆయన విచారణకు పిలిచినట్టుగైతే మనకు తెలుస్తుంది. ఇంకా నోటీస్ సంబంధించిన పేపర్ మనకు అందలేదు. ఆ పేపర్ల సంబంధించిన వివరాలు తెలిస్తే చెప్పగలం. అయితే కేటీఆర్ లాగానే అంటే మనకు హరీష్ రావు లాగానే రేపు కేటీఆర్ కూడా విచారణకు హాజరు కాబోతారు. అయితే మొన్న హరీష్ రావుకు సంబంధించి న్యాయవాదులు అయితే లోపలికి అలౌ చేయలేదు. సో రేపు కూడా కేటీఆర్కి సంబంధించి కేటీఆర్ను ఒంటరిగానే లోపలికి అలౌ చేసే అవకాశం ఉంటుంది. ఆయన సమక్షం అంటే న్యాయవాద సమక్షంలో విచారించే అవకాశం అయితే దాదాపు లేకపోవచ్చు. అయితే మొన్న హరీష్ రావు విచారణ తర్వాత కూడా తనను విచారించింది ఏమీ లేదు. అక్కడ వారి దగ్గర పెద్దగా సమాచారం కూడా లేదు. అసలు ఈ కేసుకు తనకు సంబంధం కూడా లేదు. ఎందుకు తనను కావాలని చేస్తున్నారు? కేవలం మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తి చేయడం నిలదీస్తున్నందుకే తమపై టార్గెట్గా ఈ యొక్క కేసులతో మమ్మల్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ కూడా హరీష్ రావు కామెంట్ చేసిన పరిస్థితి చూసాం. కేటీఆర్కు సంబంధించి కేటీఆర్ కూడా దాదాపు అవే కామెంట్స్ హరీష్ రావుకు సంబంధించిన విచారణ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు మనం విన్నాం. అయితే ఇప్పుడు కేటీఆర్కు సంబంధించి కూడా రేపు మరి ఎంతసేపు విచారించబోతారు, అసలు కేటీఆర్ను ఏ బేస్ను పిలిచారు, కేటీఆర్కి సంబంధించి ఎలాంటి ఆధారం లేని మాత్రం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా సిట్టు సంబంధించి అధికారులు అయితే చెప్తున్నారు అప్పటి ప్రభుత్వ పెద్దల సమక్షంలో ప్రైవేటు వ్యక్తుల సంభాషణలు కూడా విన్నారు, లాస్ట్కు జడ్జిలకు సంబంధించినటువంటి మాటలు కూడా విన్నారు. చాలా అంటే ట్యాపింగ్ చేయడం అనేది సర్వసాధారణంగా అంటే సంఘ విద్రోహ శక్తులకు సంబంధించి, మావోయిస్టులకు సంబంధించి వింటారు. కానీ ఒక ప్రైవేట్ వ్యక్తుల సంభాషణ వినడం, అందులో కీలకమైన జడ్జిలకు సంబంధించిన సంభాషణ వినడం లాంటి పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఆ ట్యాపింగ్ నడిచిందన్నది మాత్రం సిట్టు సంబంధించిన ఆరోపణ. మరి దీనికి సంబంధించి సిట్టు దగ్గర ఎలాంటి ఆధారాలు రేపు ఏం జరగబోతున్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. సువర్ణ. Right. Thank you for the updates, Ramana.